సీతారాములు వారు ఇద్దరు కలిసి పండ్లు పలహారాలు కందమూలాలు మిప్పపు ఒక రాతిని ఒక పల్లెంగా చేసుకుని తినేవారు. దీంట్లో సీతారాములు వారు భోజనం చేసిన రాతి పల్లెం అంటారు. ఆ పల్లెని ప్రతి ఒక్కరు ఒక మైండ్ ఒక వరుసలో వచ్చి ఆ రామనామాన్ని రాతి పల్లెని తాకి నమస్కారం చేస్తూ ఈ మనసులో కూడిక సోదరులు చెప్పుకోవచ్చు. మీకు కలిగిన దక్షిణ ఉంటేనే పల్లెని పెట్టుకోండి. ఆ పల్లెల ప్రత్యేకించి ఎవరైతే 30 రూపాయలకు దక్షిణ పెట్టుకుంటారో వారికి ఇక్కడ అమ్మవారు వారైనా పసుపు కుంకుమ రాలిస్తారు. ఆ రాళ్ళను విషయించుకుని చిన్న రాయిత కొడితే పొడైపోతుంది. ఆ పొడిని ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న ఇష్టదైవానికి బొట్టు పెట్టిన తర్వాత మీరు ప్రతిరోజు మీరు బొట్టు పెట్టుకోండి. ఇక నుంచి మీరు చేసే మంచి పనులు కూడా ఆ సీతారాములు రాశిలో ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. మీకు అదే మీకే ఫోన్ పెట్రోల్ వాడుకోవాలి. మీ బంధువుల వ్యక్తులు పంచుకోవాలంటే ఈ పెద్ద వేస్తారు 50 రూపాయలకి చక్రాలు ఇస్తారు. అవైతే ఫోన్ మిత్రులు వాడుకోవాలి. మీ బంధువుల మిత్రులు పంచుకోవాలి. మీకు బయట ఎన్ని గుడ్డు తిరిగినా ఎన్ని యాత్రలు ఇచ్చినా అవి దొరకవు. మీరు చూడాలని కావాలి, మీరు తీసుకెళ్ళిన ఇక్కడ ఇంకే పన్నశాల యాత్రకు వచ్చి మీరు తీసుకెళ్ళి విలువని ఆ పసుపు ఇక్కడ ఇస్తారు. మీరు ముందుకు వచ్చి నమస్కారం చేసుకోండి. నామాన్ని తాకండి. మీరు వేసే దక్షిణ పల్లెలు విక్కరకుండా వదండి. ఆ పసుపు ఇక్కడ ఇస్తారు, తీసుకోండి. తీసుకెళ్ళండి ఇక్కడికి రావాలి. ఇంటికి ప్రాంతాలు ఇస్తారు, కావాలనుకో తీసుకోండి. చిన్న గంట చిన్న ఇస్తారు, పెద్ద గంట పెద్ద ఇస్తారు. 30 లక్షలు పెట్టి రాళ్ళలో కూర్చున్నారు ఎవరండి? ఏం పనిలేదు. ఒకరు లైన్లకు వరుస ఏమో 30 లక్షలు రాళ్ళలో తల్లి రాళ్ళ మీద కూర్చుంటారు. నేను అడుగుతాను హరీష్ రావుని అడుగుతాను. కలిగిందా మీకు కోచింగ్ కాంట్రాక్ట్ కళ్యాణం అది మీ బీరలో కానీ మీ బస్సులో కానీ మీ అందరిలో కానీ వ్యాపారం అంటే కలిపి